ఈ లోకంలో పాప రూపంలో పురుగుపోతున్న మనలను తన అమరుల రక్తంతో కడిగి ఆయన రక్షణ పాత్రను వారికి అనుగ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సైన్యంలో మనం చేసిన దేవాలయానికి హృదయమంతో స్తుతులు చెల్లించవలసిన సమయం. దైవజనులు ఈరోజు 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి రవికుమార్ గారు వారి సతీమణి కవిత గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వివాహ వార్షికోత్సవాలు కానీ లేకపోతే బర్త్డేస్ కానీ చక్కగా మెటల్స్తో పిలుస్తూ ఉంటారు. సిల్వర్ జూబ్లీ అంటారు. ఆ తర్వాత 40 సంవత్సరాలకి ఏదో డైమండ్ అంటారు. గోల్డ్ 50 సంవత్సరాలకి ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి పేర్లు ఇంగ్లీష్లో. ప్లాటినం జూబ్లీ అని, ఇవన్నీ కూడా 40-50 సంవత్సరాలు కూడా ఇలా జరిపించుకొని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అలాగనే అనుకుంటున్నారు. వారు కూడా ఈ విధంగా ప్రభువులో స్థిరపడాలి, దీవించబడాలి. మరి వారు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఈ ప్రాంతానికి, హైదరాబాద్ ప్రాంతంలో పాస్టర్స్ ఫెలోషిప్లో ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లో ప్రెసిడెంట్ కూడా రావచ్చేమో తెలియదు. దేవుడు ఆ విధంగా అంచెలంచెలుగా రాపులు వర్తిల్లాలి, వారి సంఖ్యలో ఫలించాలి, వారి ఆర్థికంగా ఫలించాలి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించినారు. రవికుమార్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వారిని ప్రత్యక్షంగా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. వారు ఎంతగానో ప్రతి ఒక్క విషయంలో చాలా కష్టపడుతూ ఉంటారు, శ్రద్ధతో పని చేస్తూ ఉంటారు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. కాబట్టి ప్రతి పని దేవుని పని కానీ లేకపోతే ఇతర రీతిగా కూడా ప్రతి పనిని మనం శ్రద్ధగా చేయాలి అని అంటే మరి రవికుమార్ గారిని మాదిరిగా తీసుకోవచ్చు. మనం ఏ పనైనా ఆయన శ్రద్ధగా చేస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుని పనిలో మనం శ్రద్ధగా చేసినట్లయితే ఆశీర్వదింపబడతాం. అలానే మరి వారు చేస్తున్న పరిచర్యలు ఇక్కడ చాలామంది వారి సంఘస్థులు ఉండి ఉండవచ్చు. వారందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి వారు మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా నడిపిస్తున్నారని కూడా నేను నమ్ముచూ ఉన్నాను. అలానే ఇక్కడ కూడి వచ్చిన బంధువులను, మిత్రులను, రక్త సంబంధాలందరినీ కూడా అభినందిస్తూ, అలానే వేదిక మీద అలంకరించిన దైవజనులకు మరి అలానే అధ్యక్షత వహిస్తున్న జీవన్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ, ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు ఇంకా అనేకము జరుపుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి దేవుని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ విజయన్ గారు, చక్కని మాటలు చెప్పారు. ఈ సమయంలో మరి మన ప్రియులు కరుణాకర్ గారు వారు ఒక పల్లవి చంద్రం పాడి గ్రీటింగ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అందరు ఇక్కడ వినాలి. ఒక్క నిమిషం మ్యూజిక్ కావండి. ఈ కేక్ ద్వారా చెప్పండి అయ్య గారు, ఈ కేక్ ద్వారా అమ్మ వింటున్నారా? ఈ కేక్ ద్వారా 28 సంవత్సరాల నా ప్రేమను వ్యక్తపరుస్తూ ఇంతకంటే ఎక్కువ ప్రేమను ఈ కేక్ ఎంత తీయగా ఉందో అంత మధురంగా నా జీవితంలో నా సహధర్మచారినిగా నిన్ను ప్రేమిస్తానని ఈ కేక్ తినిపిస్తున్నాను. సంఘ సమక్షంలో పెద్దల సమక్షంలో దైవజనుల సమక్షంలో ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు పెట్టండి అమ్మగారికి చెప్పండి. అమ్మగారు చెప్పండా? సేవ అంటే అవమానాలయ్యా.
ఎత్తుకోవడానికి, తాళ్ళుకోవడానికి, సమర్థవంతంగా నీ పరిచయంలో కొనసాగించడానికి నీ కృపణంతోడుగా వంశమని పెడుకుంటున్నాను. నువ్వెంతైనా నమ్మదగినటువంటి దేవుడు తండ్రి. రవి గారితో పాటుగా, దైవజనులతో పాటుగా అనేక మంది దైవజనులు ఉన్నారు. వారి సంఘాలను, వారి అమ్మగారులను, వారి సమస్తాన్ని దీవించండి. అదేవిధంగా సంఘంగా, బంధువులుగా, మిత్రులుగా, రక్త సంబంధీకులుగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా తండ్రి. సియోనులో నుండి యెహోవాని ఆశీర్వదించను. నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసుకో. నీ పిల్లలను చూసుకో. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండనుగాక. అయ్యా యేసు నామములో ఇట్లాంటి వివాహ మహోత్సవాలు అనేకము జరుపుకొందురుగాక. యేసు నామములో కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించబడునుగాక. యేసు నామములో వారి సంఘము గొప్పదంతులుగా, అగదంతులుగా, దూరంతులుగా వర్ధిల్ల చేయబడునుగాక. తండ్రి నీ పరిశుద్ధాత్మతో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నింపబడి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో జీవించి అనేకమైన ఆశీర్వాదాలు పొందినట్లుగా నీ కృప, నీ సమృద్ధి, నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచమని, ఘనతయు, మహిమయు, ప్రభావము నీ దీనదాసుల మీద కుమ్మరించమని అయ్యా. ఈ వాతావరణాన్ని అంతా మీరు ఆస్వాదించినందుకు, సుదూర ప్రాంతాల నుంచి బిడ్డలు వచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నువ్వెంత మంచి దేవుడు అయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలవు తండ్రి. నీ కృప చేత ఈ కుటుంబాన్ని మీరు దీవించమని. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళ ముందు దండేస్తారు. అమ్మగారే వేయాలి ఫస్ట్. 1 2 3 28 సంవత్సరాల గట్టి చెప్పమ్మా. మీకు వినపడుతుందా? అయ్యాలా ఇట్లనే ఇప్పుడు ఏంటంటే కుదరదు. గట్టి చెప్పాలా. 28 సంవత్సరాల వైవాహిక జీవితంలో దేవుని ప్రేమను వాత్సల్యతను అనేక విషయాలలో గుర్తుగా నేను నీకు సహధర్మచారిణిగా ఈ కేక్ ఎంత తీయగా ఉంటుందో ఈ మిగతా జీవితాన్ని కూడా అంత మధురముగా నా జీవితంలో నీకు భార్యలుగా పరిచర్య చేస్తానని ప్రతి విషయంలో నేను నీకు తోడుగా ఉండి సంఘమును సమస్తమును భద్రపరుస్తానని ప్రమాణము చేస్తూ దేవుని సంఘ సమక్షములో సంఘ పెద్దల సమక్షములో దైవజనుల సమక్షములో నా ప్రేమకు గుర్తుగా ఈ కేకు తినిపించుచున్నాను. చెప్పండి ఎవరైనా గట్టిగా. ఇంకెవరైనా తినిపించండి. థ్యాంక్ యూ. మంచిదండి. 1-2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. 128వ కీర్తనలో అయ్యగారు చాలా బిజీగా ఉన్నారు. సరే మీరేంటి వినండి. 128వ కీర్తన 5వ వచనంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని చెప్తాడు. అదేంటంటే, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. మన జీవితంలో యెరూషలేమును చూడటం అనేటువంటిది చాలా ప్రత్యేకమైందండి. యెరూషలేమును ప్రేమించి ప్రార్థించేవారు దీవించబడతారని వాక్యం ఉంది. అయితే ఇంకొక యెరూషలేము ఏంటంటే, వధువు సంఘం అనే యెరూషలేము పరలోకం నుంచి భూలోకంలోనికి దిగి రాబోతుంది. ఆ యెరూషలేమును చూడాలి. ఆ యెరూషలేము వల్లే కట్టబడాలి. పాస్టర్ రవికుమార్ గారు, కవిత గారు వారి జీవితంలో
యెరూషలేమును ముందు పెట్టుకొని యెరూషలేము వల్లే జీవిస్తూ యెరూషలేము వల్లే బాగా కట్టబడుతూ జకర్యా ఎలిజబెత్ అనేటువంటి వారు ఏ రీతిగా కట్టబడ్డారో ఆ రీతిగా కట్టబడాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్న మాటల్ని ముగిస్తున్నాం. మంచిది. ఈ సమయంలో మరి ఓకే సంఘ బిడ్డలు దయచేసి రండి. వాళ్ళు ఒక కేక్ తీసుకొచ్చారు. వారి కేక్ కూడా అందరూ రండి. దయచేసి అందరూ కూడా పైకి రండి. కోసం సంపత్ గారు ప్రార్థన చేస్తారు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా గొప్ప దేవా, 28 సంవత్సరాలు